ఆశలతోని ఉంటుంది. అక్కగా, అత్తగా, కోడలుగా, తర్వాత కూతురుగా అన్ని పాత్రలను అందంగా ఒదిగిపోయి ఉండేదే మహిళ. ఎన్ని ఎన్ని సంబంధాలు ఉన్నాయో చూసారా? స్త్రీకి అన్ని సంబంధాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ప్రాణం పోసే దేవుడు కూడా కంటికి కనబడకుండా ఉంటాడేమో, కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిస్తుంది తల్లి. ఆ నొప్పులు బాధలు కానీ ఏమైనా కానీ తల్లి జన్మనిస్తుంది. తల్లి మాత్రమే తన ప్రాణం ఉన్నంత వరకు బిడ్డ కోసం తపిస్తూనే ఉంటుంది. మీరందరూ బిడ్డల కోసం ఎప్పుడైనా ఏడ్చారా? ఏడవరు, నవ్వుతూ ఉంటారు కదా. ఏ ఒక్కరో జ్వరం వచ్చినా ఏదొచ్చినా తల్లి కంట తడి పెడుతుంది. అలాగే స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటికి కాపలాగా కాపాడే శ్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆమె చూడండి, బట్టలు ఉతుకుతుంది, ఆటలు ఆడుతుంది, ఇక్కడ ఏంది కంప్యూటర్ చేస్తుంది, శక్తి అన్నీ నేర్చుకుంటుంది, అంతా ఓపికగా చూస్తుంది. అన్ని చేతులు లేవు కానీ సమయపాలన తీసుకుని ఆమె అన్ని విధాలుగా స్త్రీ పాటుపడుతుంది అనేటువంటి ఈ నినాదాన్ని మనకి ఇచ్చారు. అలాగే మీకు అనేటువంటి పర్సంటేజీ ఎక్కడ చూసిన ఆఫీసుల్లో ఆడవాళ్ళు ఎక్కువ అయ్యారు. ఎందుకంటే మగవాళ్ళు కాసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఆడే కూర్చుంటారు. వస్తాడు, ఎక్కడ దాకా ఎందుకు, నేను పనిచేసే కాడ వస్తాడు, కూర్చుంటాడు, నమస్తే మేడం చూసినాలే, ఆమె వెళ్ళే టైం కూడా చూసుకో అంటారు. ఆమె ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కూర్చుంటుంది, ఎంతసేపు చేస్తుంది. అందుకని ఆఫీసుల్లో స్త్రీలకు ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వచ్చి కూర్చుందంటే అయిపోయేంత వరకు పటిష్టంగా చేస్తారు కాబట్టి అందరూ స్త్రీలని కోరుకుంటారు. ఒక్క లంచ్కి లేసేటప్పుడు పోతారు, కూర్చుని వస్తారు, మళ్ళీ కంటిన్యూగా చేసుకుంటారు. అయితే జీవితంలో తల్లిదండ్రుల గురించి, జీవితంలో మనం ఎంత అమ్మా నాన్నను మనం గౌరవించకపోతే మనకు ఆస్తి ఎంత ఉన్నా అది లేనట్టే. అది ఉన్నవాడు నిజమైన ధనవంతుడు. తల్లిదండ్రుల్ని ప్రేమించిన వాడు నిజమైన ధనవంతుడు. అయితే ఒక బిడ్డ ఏమనుకుంటాడో తెలుసా? పుట్టిన కాడ నుంచి 5 ఏళ్ల వయసులో మా నాన్నకు అన్నీ తెలుసు అనుకుంటాడంట. వంట పెట్టి నడిపేటప్పుడు 7 ఏళ్ల వయసులో నాన్న చాలా తెలుసు నాన్నకు అనుకుంటాడు. 10 ఏళ్ల వయసులో ఏమనుకుంటాడు? బహుశా నాన్నకు అన్నీ బాగా తెలుసు అనుకుంటాడంట. 12 ఏళ్ళ వయసు వస్తుంది, నువ్వు మీసం వస్తూ ఉంటుంది, నాన్నకి ఏం తెలియదు, అప్పుడు దాకా తెలుసు అంటాడు. 10 ఏళ్ళ దాకా, 11, 12 వచ్చేసరికి ఏమంటాడు? నాన్నకేమీ తెలీదు, అమ్మకేం తెలియదు. 14 ఏళ్ళకి నాన్న పిచ్చోడు. 16 ఏళ్ళకి నాన్నకు సీరియస్గా ఉంటాడు, ఎందుకో అంటే ఖండిస్తూ ఉంటాడు. 18 ఏళ్ళకి నాకేమి తెలుసు అసలు అంటాడు. నాకేం తెలుసు అసలు, ఏం మాట్లాడుతున్నాడు అంటాడు. 22 ఏళ్ళకి నాన్న అర్థం లేని మాట మాట్లాడతాడు అంటాడు. నాన్న అర్థం లేని మాటలే మాట్లాడతాడు, నాన్నకేం తెలుసు మాట్లాడుతుంటాడు. 25 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది, నాన్నకంటే నాకు ఎక్కువ తెలుసు అనుకున్నవాడే తెలుసు అనుకున్నాడు ఉంటా ఉంటాడు. తర్వాత 30 ఏళ్ళకు ఇది నాన్నను అడగాలి అనిపిస్తుంది. 30 ఏళ్ళు వచ్చినాక ఈ సంసారం అంతా నడిపొచ్చాడు కదా, నాన్న అడగాలి, ఎక్కడ నడిపొచ్చాడు. 35 ఏళ్ళకు చాలా విషయాల్లో నాన్నే అసలైన వాడు, నిర్వచనం చెప్తా ఆశ్చర్యపో. 50 ఏళ్ళకు నాన్న ఇంకా ఉంటే బాగుంది అనుకుంటాడంట. 50 ఏళ్ళకి అప్పుడు ఉండడు దీనికి చెప్పడానికి. నువ్వు ముందుకు జరగాలి, విసురుకుంటా కసురుకుంటూ ఉండదు. నన్ను ఏం చేస్తున్నావు, ఆ ప్రేమ ఉత్సాహంగా మాట్లాడాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. స్నేహితులతో సరదాగా మాట్లాడు, అధికారులతో హుందాగా మాట్లాడాలి, పిచ్చిగా మాట్లాడకూడదు. అధికారులతో, వ్యాపారులతో ఖచ్చితంగా మాట్లాడాలి. ఏది ఈ రేటు ఇంత ఉంది, ఇదేంటి
అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాలి. అక్కడ మనం డబ్బులు ఇస్తాం కాబట్టి వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడాలి. నిజాయితీగా తీసుకుంటారు. కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి. కష్టం చేస్తూ ఉంటారు కార్మిక కర్మాధారాలు అంటే ఫ్యాక్టరీలో, వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడి అధికారులు అంటే సపోర్టింగ్ సూపర్వైజ్ చేసి సౌమ్యంగా మాట్లాడుతూ వాళ్ళతోని పని తీసుకోవాలి. రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు తెలుసుకోవాలి, రాజకీయం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. భగవంతునితో మౌనంగా మాట్లాడు. భగవంతుడా నాకు ఇది ఎందుకు వచ్చిందని మౌనంగా మాట్లాడాలంట. నీతో నువ్వు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుకో. ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా అని మన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకు సమాజంలో అంటే స్త్రీ శక్తి అధికంగా మనము పెరుగుతుంది కాబట్టి ఆ స్త్రీ శక్తిని మనము ఉపయోగించుకోవాలి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంచెలంచెలుగా మనం సాధికారత అంటే ఈ యొక్క టీం యొక్క సాధికారత ఏంటి, ప్రతి సంవత్సరం మనకు ఒక అంశం ఇస్తారు. ఇదేంటి గివ్ టు గివ్ అంటే నువ్వు ఇవ్వు, నీ ప్రేమను ఇవ్వు, వాళ్ళ ద్వారా నువ్వు తీసుకో. అంటే పురుషులు స్త్రీలు ఉన్నారు కాబట్టి వాళ్ళను మనం గౌరవించినట్టయితే వాళ్ళ ద్వారా కూడా మనం గౌరవించబడాలి అనేటువంటి నినాదం వచ్చింది. ఎందుకంటే పురుషులు కూడా కోర్టులకు ఎక్కుతున్నారు, మాకు కూడా ఇలా అన్యాయాలు జరుగుతున్నాయి, మాకు అసలు బతకడానికి ఏమీ లేదు అని మాకు కూడా ఒక దినోత్సవం కావాలి అని కోర్టులకు ఎక్కుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, వారి యొక్క కొన్ని సమస్యలతోని వాళ్ళకి నవంబరు 19వ తారీఖు అనేది నిర్ణయించుతున్నారు నవంబర్. అయితే ఈ మార్చి నెల ఫిబ్రవరి నెల అంతా కూడా ఈ స్త్రీల యొక్క విషయంలో స్త్రీలకు ఎక్కువగా అనారోగ్యంగా ఉంటున్న వారంగాను నెలగాను పరిగణించారు. ఇవన్నీ కూడా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి పెట్టుకున్నాం. ఈ యొక్క దేశాలు మీకు నేను చెప్పాను కదా, ఫస్ట్ మనకు న్యూయార్క్లో మొదలైంది. తూర్పు ఐరోపా నుంచి ప్రారంభమై ఆఖరికి అన్ని దేశాలు కూడా రికార్డును సాధించి మహిళా